Hi friends, welcome to Sridhar CC Ananthapuram YouTube channel and welcome to our session, editorial analysis session. So, quote to start chestam, quotation to daily, motivation purpose and one word substitutes every day చెప్తూనే ఉన్నాను. ఎస్ఎస్సికి అయితేనేమి ఎస్ఐ కానిస్టేబుల్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఎగ్జామ్కి ఈవెన్ డిస్క్రిప్టివ్కి కూడా సో ఎంతో యూస్ఫుల్ ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్. సో వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ డిస్కస్ చేస్తూ ఉన్నాం రైట్ ఫ్రమ్ ద లాస్ట్ ఫ్యూ డేస్. నెక్స్ట్ ఎడిటోరియల్ వొకాబులరీ. సో ఈ ఎడిటోరియల్ తెలుసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి అంటారా, ఈ వొకాబులరీలో మనము మరీ ఫ్రేజల్ వర్బ్స్ అంటే ఈ ఎడిటోరియల్కి సంబంధించిన ఫ్రేజల్ వర్బ్స్ వస్తాయి అవి, దాని తర్వాత ఇడియమ్స్ ఉంటాయి ఇడియమ్స్, దాని తర్వాత టఫ్ వొకాబులరీ ఏవైతే కంటెంట్ వొకాబులరీ టఫ్ వొకాబులరీ ఏదైతే ఉందో అవి డిస్కస్ చేయడం జరుగుతూ ఉంది. సో వొకాబులరీని గ్రాప్ చేసుకోవడం వల్ల ఏంటి ఉపయోగం అంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీకు ఒక ప్యాసేజ్ అర్థం కావట్లా, ఒక ఆర్టికల్ అర్థం కావట్లా, ఒక ఎస్సే అర్థం కావట్లా, ఒక ఎస్సే రాయలేకపోతున్నారు, ఒక లెటర్ రాయలేకపోతున్నారు, ద రీజన్ ఈజ్ యూ డోంట్ హ్యావ్ వొకాబులరీ ఇన్ యువర్ మైండ్, దట్స్ ఇట్. సో గ్రామటికల్ రూల్స్ తెలిసి ఉన్నప్పటికీ వొకాబులరీ ఇంపార్టెన్స్ అనేది మీరు చూసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో కాబట్టి ద పాయింట్ ఈజ్ వెరీ క్లియర్ గైస్. సో వొకాబ్ ఎడిటోరియల్ రిలేటెడ్గా డైలీ అట్లీస్ట్ మినిమం మీకు 10 words వరకు న్యూ టర్మ్స్ కంప్లీట్గా వస్తూ ఉన్నాయి. అంతేకాకుండా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎందుకు డిస్కస్ చేస్తూ ఉన్నాము అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ బేస్ చేసుకునే 90% గ్రామటికల్ థింగ్స్ సాల్వ్ చేస్తూ ఉన్నాం మనం, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే. సో కాబట్టి యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ గైస్. సో ఎనీవేస్ ఎడిటోరియల్ వొకాబులరీ డైలీ అటెండ్ అవుతూ ఉండండి. నెక్స్ట్ అనాలిసిస్ అంటే ఆ పర్టికులర్ వొకాబులరీ ఏ విధంగా మనకి యూస్ఫుల్ అంటే ఏ విధంగా యూస్ చేస్తూ ఉన్నాము అనేటటువంటిది ఆ పాయింట్ బేస్ చేసుకొని మనము అప్లై చేస్తామన్నమాట. అప్లికేషన్ డిస్కస్ చేస్తాం. దీని నుంచి ఉపయోగం ఏంటంటే జస్ట్ ఆ పదాన్ని తెలుసుకొని వదిలివేసేదానికంటే ఆ పదాన్ని ఎలా వాడతామనేది తెలుసుకోవడం వల్ల మీకు ఇంకా ఆ యొక్క సెంటెన్స్ ఆ పదం అనేది ఫిక్స్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ టెస్ట్ ఆఫ్ ద డే, బ్యాంకింగ్ రిలేటెడ్ అయితేనేమి మ్యాక్సిమం కాంపిటేటివ్స్కి యూజ్ అయ్యే విధంగా ఒక టెస్ట్, సింపుల్ టెస్ట్ కూడా మనం డిస్కస్ చేస్తాం దానికి సంబంధించిన షార్ట్ కట్స్తో. సో వితౌట్ ఫర్దర్ అడ్యూ లెట్స్ గెట్ టు ద కోర్స్ ఆఫ్ ద డే. సక్సెస్ ఇది చాలామంది కనెక్ట్ అవుతారు ఇప్పుడు వినేటటువంటి వాళ్ళు, సో మీ సర్కిల్లో ఉన్నటువంటి వాళ్ళు. సక్సెస్ డజంట్ కమ్ ఫ్రమ్ వాట్ యూ డూ అకేషనల్లీ, ఇట్ కమ్స్ ఫ్రమ్ వాట్ యూ డూ కన్సిస్టెంట్గా. మ్యారీ ఫాలియో చెప్పినటువంటి స్టేట్మెంట్ ప్రతి ఒక్కరికి గుచ్చుకుంటుంది. ఏంటదంటే సో సక్సెస్ అనేది అకేషనల్గా మీరేదో ఒకటి చేస్తే వచ్చేది కాదు, కన్సిస్టెంట్గా కంటిన్యూస్గా చేస్తేనే వచ్చేది అని పేరే సక్సెస్. అర్థమైంది అనుకుంటా, తగిలింటుంది అనుకుంటా. ఇంకా క్లారిటీ చెప్తాను. సో ఎవరైతే ఈ ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ప్రిపేర్ అవుదాంలే, ఆ నోటిఫికేషన్ టైం లైక్ ఆ పర్టికులర్ డేస్లో మనం కోచింగ్ తీసుకుందాంలే, లేదంటే అప్పుడు చదువుకుందాంలే, అప్పుడు ప్రిపేర్ అవుదాంలే, అప్పుడు నైట్ అవుట్స్ చేద్దాంలే, ఇదేమైనా అకాడమిక్సా? కాదు కదా, ఇట్స్ యువర్ కెరియర్ గైస్. సో అకాడమిక్స్ అయిపోయింది, ఆడుకున్నాం పాడుకున్నాం, సో అన్నీ అయిపోయినాయి. బట్ ద థింగ్ రైట్ నౌ ఈజ్ యువర్ కెరియర్. మీ లైఫ్ అంతే, మీ లైఫ్ అంతా కూడా ఇప్పుడు మీరు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తేనే ద సూనర్ యూ గెట్ సెటిల్డ్. అంతే కదండి. సో ఇప్పుడు ఇక్కడ కూర్చొని మీరు చూస్తున్నారు కాన్సన్ట్రేటెడ్గా అంటే యు ఆర్ 1% కంపేర్డ్ టు ద రిమైనింగ్ 99% పీపుల్ దే ఆర్ నాట్ వాచింగ్. అంటే ఇది యూస్ఫుల్లా యూస్లెస్సా, దాని నుంచి మనకు ఉపయోగం ఉందా లేదా అనేది పక్కన పెడితే 99% పీపుల్ ఆర్ హ్యాపీలీ రోమింగ్. అంతే, హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. బికాస్ దే డోంట్ కేర్ అబౌట్ ద కెరియర్. అంటే ఇది చూడకపోతే కెరియర్ స్పాల్ అవుతుంది అనేది నా ఇంటెన్షన్ కాదు. సో నో అఫెన్స్, ద థింగ్ హియర్ ఈస్ సో అట్లీస్ట్ మీరు ఇది తెలుసుకోవాలని ఇంట్రెస్ట్తో అన్న కూర్చుంటున్నారు కదా, యు ఆర్ డిఫరెంట్. సో ఇది కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి అంట. ఇది ఒకటే కాదు, ప్రిపరేషన్ అయితేనేమి, సో ఎర్లీ వేకింగ్ అయితేనేమి, ఎక్సర్సైజ్ చేయడం అయితేనేమి, సో గుడ్ ఫుడ్ తీసుకోవడం అయితేనేమి, బ్యాడ్ హ్యాబిట్స్ క్విట్ చేయడం అయితేనేమి, వాట్ ఎవర్ దే ఆర్, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తేనే అలాంటివేనండి సక్సెస్కి కారణమయ్యేది. సో ఏదో మనము జస్ట్ ఎప్పుడో అకేషనల్గా మనము సూపర్ హ్యూమన్ బీయింగ్స్ కాదు కదా, మనము సూపర్ న్యాచురల్ ఎబిలిటీస్ లేవు కదా మన దగ్గర. సో అకేషనల్గానే మనం ప్లాన్ చేసి కొట్టేసేయడానికి. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, సో డైరెక్ట్ సజెషన్ ఇవ్వడానికి నేను, సో ఐ హ్యావ్ ఆల్సో కమ్ త్రూ ద సేమ్ థింగ్స్ అనమాట. సో అందుకే చెప్తూ ఉన్నాను, ద థింగ్ ఈజ్ అకేషనల్ ప్రిపరేషన్, అకేషనల్ హార్డ్ వర్క్, అకేషనల్గా రేపు మంచి రోజు స్టార్ట్, ఇలాంటివన్నీ కాదు. జస్ట్ డూ, బీ కన్సిస్టెంట్. సో అప్పుడే సక్సెస్ అనేది చేరువవుతుంది. సక్సెస్ రావడానికి కారణాలు ఉంటాయండి, అలాంటివి కారణాలు.
ఇక వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్కి వస్తే ఇక్కడ రూట్స్ తీసుకోండి. గైన్ స్టాండ్స్ ఫర్ ఫీమేల్స్. గైనకాలజిస్ట్ who studies about gynecology, study of a female reproductive system, who deals with that particular reproductive system is called as gynecologist. ఎండోడాంటిస్ట్. సో ఇక్కడ డాంటిస్ట్ అనేటటువంటి డెంటిస్ట్ డాంటిస్ట్ కొద్దిగా గుర్తుపెట్టుకోవచ్చు. దాంట్లో రిలేటెడ్ లింక్లోనే డాంటిస్ట్ ఉంటుంది అనమాట. సో రూట్ కెనాల్ అండ్ నెర్వ్ ట్రీట్మెంట్లో స్పెషలిస్ట్ అయినటువంటి వాళ్ళని ఎండోడాంటిస్ట్ అంటారు. నెక్స్ట్ ఎవరైతే ఈ యొక్క టీత్ని అంటే డైరెక్ట్ కూడా ఆప్షన్స్లో మీకు డెంటిస్ట్ కూడా ఇచ్చుంటాడు, కన్ఫ్యూజ్ అయితే ఎవరు ఏం చేయలేరు దానికి. ఆర్థోడాంటిస్ట్ అంటారు. సో కాబట్టి కేర్ఫుల్. ఎవరైతే పనులని స్ట్రైట్గా చేస్తారు, వంకటింకర్గా ఉండేది స్ట్రైట్ చేస్తారు వాళ్ళని ఆర్థోడాంటిస్ట్ అంటారు. ఆర్థో ఎందుకు వచ్చిందంటే ఇట్స్ లింక్డ్ విత్ బోన్ స్ట్రైట్నింగ్. నెక్స్ట్ ద డాక్టర్ హూ ట్రీట్స్ బోన్ ప్రాబ్లమ్స్, బోన్ రిలేటెడ్ ఆర్థో బోన్. సో రూట్స్ కూడా నేను సైడ్ బై రాస్తూ ఉన్నాను. సో ఆర్థోపెడిషియన్ ఎవరు? ఇది మనకి అందరికీ 90% తెలిసే ఉంటుంది. ద డాక్టర్ హూ ట్రీట్స్ ఐ డిసీజెస్, ఆప్టిమిస్ట్ అనే టగ్ అని. ఆప్టిమిస్ట్ అంటే హూ ఆల్వేస్ థింక్స్ పాజిటివ్లీ ఈజ్ కాల్డ్ యాజ్ ఆప్టిమిస్ట్. ఆప్థమాలజిస్ట్ అని అనడం జరుగుతుంది. ఎక్స్క్యూజ్ మీ. వొకాబులరీలోకి వచ్చేద్దాము. లుక్ వేయండి. ఇంకా కొద్ది మందికి తెలియదు అని అనుకుంటాను. రీసెంట్గా ఒక అమ్మాయి వచ్చి కూడా అడిగింది, ఇవి మాకేమైనా నోట్స్ ఇస్తారా అవి ఇవి అని చెప్పి. ఇప్పుడు మీరు వాచ్ చేస్తూ ఉన్నారే యూట్యూబ్లో, ఈ వీడియో కింద ఒక డ్రైవ్ లింక్ ఒకటి ఉంటుంది, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఆ డ్రైవ్ లింక్ మీ గూగుల్ డ్రైవ్ తీసుకుంటే అక్కడి నుంచి ఈ ఫైల్ ఏదైతే నేను చెప్తున్నానో ఆ ఫైల్ మీకు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకునేటటువంటి అవకాశం మీకు ఉంటుందన్నమాట. సో కాబట్టి పీడిఎఫ్లో ఇవ్వడం జరుగుతుంది. సో అది మీరు స్టోర్ చేసుకోండి, కలెక్ట్ చేసుకోండి. ఇంకా వీలైతే జెరాక్స్ తీసుకొని ఫైల్ కూడా చేసుకోవచ్చు. సో ఇట్ బి వెరీ యూస్ఫుల్, రైట్? సీమ్లెస్ బ్యూటీ, పర్ఫెక్ట్, స్మూత్, కంటిన్యూస్ అనేది మేబీ ఈ ఎడిటోరియల్ కాంటాక్ట్స్ కావచ్చు. అడ్జెక్టివ్. అఫోర్డబుల్, ఇది వింటూ ఉంటాం. అది అఫోర్డబుల్, ఎకనామికల్, ఇన్ఎక్స్పెన్సివ్, రీజనబుల్లీ ప్రైస్డ్. ఈ మీనింగ్ మనకు బాగా తెలిసినది. అఫోర్డబుల్లా కాదా అంటే కన్నా రీజనబుల్గానే ప్రైసింగ్ చేశారా లేదా, సో రీజనబుల్గా చెయ్యట్లేదా. థ్రైవింగ్ హార్డ్ అంటూ ఉంటాం. సో ప్రోగ్రెసింగ్, సో కష్టంగా ప్రోగ్రెస్ చేస్తాను. గ్రోయింగ్, డెవలపింగ్, ప్రోగ్రెసింగ్. అడ్జెక్టివ్. సో బాగా గుర్తుపెట్టుకోండి, V3 పాస్ట్ పార్టిసిపల్, V4 ప్రజెంట్ పార్టిసిపల్, ఐఎన్జీ ఫార్మ్స్ అడ్జెక్టివ్స్గా యాక్ట్ చేయగలుగుతాయి. అదేం సార్ ఐఎన్జీ ఉంది అడ్జెక్టివ్ ఎట్లా అయింది? ఇంట్రెస్టింగ్ మూవీ అంట. ఇంట్రెస్టింగ్ మూవీలో మూవీ నాన్ అయినప్పుడు ఇంట్రెస్టింగ్ ఎలాంటి మూవీ? ఇంట్రెస్టింగ్ మూవీ. అడ్జెక్టివే కదా, విశేషణమే కదా. ఇన్యూటివ్, సో ఇట్స్ అ న్యూ టర్మ్. టు అకస్టమ్ టు సంథింగ్. Be accustomed to means be used to, especially undesirable. సో ఏదైతే ఇష్టం లేకుండా ఉన్నటువంటి దానికి మనము అకస్టమ్ అవుతూ ఉన్నాము, అలవాటు అవుతూ ఉన్నాము అంటే దాన్ని ఇన్యూటివ్ అంటారు. నెక్స్ట్ ఇది కూడా న్యూ టర్మ్ ఈరోజు. డిన్జీ, డార్క్, నెగటివ్, డార్క్, డల్, బ్యాడ్లీ లిట్, పూర్లీ లిట్. సో మబ్బుగా అంటే పూర్తి డార్క్ కాదు, సో ఆల్మోస్ట్ బ్యాడ్లీ లిట్ అంటే సో చాలా తక్కువ లైటింగ్తో ఉన్నటువంటి మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ యూటిలిటీ, అన్ ఆర్గనైజేషన్ సప్లయింగ్ ద కమ్యూనిటీ. సో యూటిలిటీస్ అంటే పర్టికులర్గా మనకి యూటిలైజేషన్కి ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్, సివరేజ్ దీనికి సంబంధించినటువంటి సప్లయింగ్ ఆర్గనైజేషనే యూటిలిటీ అంటాము. నెక్స్ట్ ఫిన్టెక్, కంప్లీట్లీ కంటెంట్ వర్డ్. సో ఏంటి? షార్ట్ అండ్ వర్షన్ ఆఫ్ ఫినాన్షియల్ టెక్నాలజీ. ఏంటి? ఇట్స్ యూస్ టు డిస్క్రైబ్ బిజినెసెస్ దట్ ఆఫర్ ఫినాన్షియల్ సర్వీసెస్ యూసింగ్ సాఫ్ట్వేర్ అండ్ మోడర్న్ టెక్నాలజీ. మోడర్న్ టెక్నాలజీ సాఫ్ట్వేర్ని యూజ్ చేసి ఫినాన్షియల్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేసేటటువంటి బిజినెసెస్ని ఏమంటారు? ఫిన్టెక్ అని అంటారు అనమాట. షార్ట్ అండ్ వర్షన్ ఫినాన్షియల్ టెక్నాలజీ. సో రెండు కూడా ఫినాన్షియల్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేసే టెక్నాలజీని ఫిన్టెక్ అంటారు. టెలిమెడిసిన్, టెలి లా స్కీమ్, టెలిమెడిసిన్. టెలి అంటే కన్నా టెలి అనేటటువంటి రూట్ వచ్చేసి దూరము, టెలివిజన్, టెలిఫోన్, టెలిగ్రామ్ కదా. సో దూరము అనేటటువంటి మీనింగ్ వస్తుంది. A method of medicine that allows healthcare professionals to evaluate, diagnose and treat patients in remote locations using telecommunications technology. టెలికమ్యూనికేషన్స్ టెక్నాలజీని యూజ్ చేసి టెలిమెడిసిన్
మెడిసిన్ని ప్రిస్క్రైబ్ చేయడం అంటే లైక్ ఎస్పెషల్లీ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ మీ సిమ్టమ్స్ ఏంటి, సో వీడియో కాన్ఫరెన్స్ కానీ ఇలాంటి దానిల ద్వారా సో మెడిసిన్ని ప్రిస్క్రైబ్ చేసేటటువంటి టెక్నాలజీని టెలిమెడిసిన్ అంటారు. నెక్స్ట్ టెలిలా స్కీమ్ అన్నా కూడా అలాంటిది ఏంటి, సో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమస్యలు కనుక్కొనేసేసి వాళ్ళకి సంబంధించినటువంటి ఈ యొక్క లా స్టేట్మెంట్ అంటే ఏంటి, లైక్ న్యాయం ధర్మం చెప్తాం కదా, అది ప్రొవైడ్ చేయడం అన్నమాట. నెక్స్ట్ this interaction between lawyers and people would be through video conferencing infrastructure available at Common Services Centers, CSCs. డ్రమాటిక్గా ఉంది, నెగిటివ్ తీసుకోవచ్చు, పాజిటివ్గా తీసుకోవచ్చు. డోంట్ బీ సో డ్రమాటిక్, సో డోంట్ బీ సో అప్రిషియబుల్ అని కాదు, అంటే ఓవర్ డ్రమాటిక్, కన్సిడరబుల్, సబ్స్టెన్షియల్, అప్రిషియబుల్, సిగ్నిఫికెంట్, సో హ్యావింగ్ సమ్ ఇంపార్టెన్స్, కన్సిడరేషన్. సో రెసనెన్స్ నౌన్ అండి. రెసనెన్స్ అంటే రీసౌండ్, మనకు తెలుసు కదా, రీవర్బరేషన్, కంటిన్యూయింగ్ ఎఫెక్ట్. రిపర్కషన్ అంటే కాన్సిక్వెన్సెస్, ఒకటి జరిగింది దానికి సంబంధించి అపోజిట్లో జరిగింది, రిపర్కషన్. ఇవి కూడా అప్పుడప్పుడు అడుగుతుంటారు. రామిఫికేషన్, సో ఇది కూడా న్యూ టర్మ్. సో లాస్ట్ పేజ్లో న్యూ టర్మ్ అండి, తర్వాత డిన్జీ న్యూ టర్మ్. సో ఈ న్యూ టర్మ్స్ మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే, సో ఇక్కడ మనకి ఏమొచ్చింది, రెసనెన్స్లో repercussions, so you have to face the repercussions of your actions. So మీ యాక్షన్స్కి మీరు repercussions ఫేస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ఏంటిది, సో ఇట్ మీన్స్ దట్ ఆల్ ఇండివిజువల్స్ అండ్ కమ్యూనిటీస్ రిసీవ్ ద హెల్త్ సర్వీసెస్ దే నీడ్ వితౌట్ సఫరింగ్ ఫినాన్షియల్ హార్డ్షిప్ ఫేస్ చేయకుండా, అంటే ఫినాన్షియల్ ట్రబుల్ ఫేస్ చేయకుండా అందరికీ సో హెల్త్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయబడము అనేటటువంటి దాన్ని చేసుకునేదే యూనివర్సల్ హెల్త్ కవరేజ్. అది WHO ద్వారా తెలియజేయడమైనది. రోడ్ మ్యాప్ అంటే ప్లాన్, స్ట్రాటజీ. వచ్చి రోడ్ మ్యాప్ ఫర్ యువర్ కెరియర్, సో దట్ మీన్స్ ఏదైనా సక్సెస్ఫుల్గా చేయడానికి ప్లాన్ చేసుకోవడం, స్ట్రాటజీ. న్యూక్లియస్ అంటే తెలుసు, అలా కాకపోకుండా కోర్, సెంట్రల్ పార్ట్, మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ని న్యూక్లియస్ అనొచ్చు. ఆయుష్మాన్ భారత్, ఆయుష్మాన్ భవ అంటాం కదా, దట్ ఈస్ రిలేటెడ్ టు హెల్త్ రిలేటెడ్ ప్రొటెక్షన్ స్కీమ్ ఇన్ ఇండియా, విచ్ విల్ కవర్ over 10 crore people and vulnerable families. Vulnerable ante easily affected families, providing up to 5 lakh rupees per family per year for secondary and tertiary care hospitalization. Highly specialized hospitalization ki around 5 lakh rupees provide cheyadam jarugutundi ee Ayushman Bharat dwara. Next, measurable ante easily, appreciable, noticeable, like you can measure it, right? So significant, reasonable. Next, prescription drug, prescribe చేసినటువంటి drug. Prescription medication is a pharmaceutical drug that legally requires a medical prescription to be dispensed. సో ప్రిస్క్రిప్షన్ డ్రగ్ అంటే ఖచ్చితంగా మెడికల్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ఆ లీగల్గా ఆ డ్రగ్ని ఫార్మస్యూటికల్ కంపెనీస్ ప్రొవైడ్ చేయగలవని. ప్రొక్యూర్మెంట్ అంటే ప్రొక్యూర్ చేసుకోవడం, అంటే ఏదన్నైనా తీసుకోవడము, పర్చేస్ చేసుకోవడం అనే మీనింగ్తో ప్రొక్యూర్మెంట్ ఇస్తారు. ఇట్స్ నౌన్. నెక్స్ట్, ఇది న్యూ టర్మ్, లూమ్, ఎమర్జ్, లూమ్డ్. సో ఏదైనా బయటికి ఆవిర్భవించడము, కనిపించడము. టేక్ ఎ థ్రెటనింగ్ షేప్, సో ఒక భయానకమైన షేప్కి రావడము. నెక్స్ట్, లాబిరింత్, LABYRINTH. సో లాబిరింత్ నౌన్ అవుతుంది, లాబిరింథైన్ వచ్చి అడ్జెక్టివ్ అవుతుంది. చాలా కాన్ఫ్యూజన్, చాలా కాంప్లికేటెడ్గా ఉన్నటువంటి దాన్ని లాబిరింథైన్ అని అంటారనమాట. సో ఇక్కడ న్యూ టర్మ్స్ ఏమైనా ఉన్నాయి, ఇంట్రికేట్ వినింటాము, బట్ కోటింగ్ ఇట్ యాస్ అ న్యూ టర్మ్. బాఫ్లింగ్, పర్ప్లెక్సింగ్ కూడా వినిండొచ్చు. మేజ్ అంటే కన్నా ఒక క్విజ్ అనమాట, అంటే ఒక లైక్ ఏమంటారు, సో ఇటు నుంచి అటు వెళ్ళాలా, అటు నుంచి ఇటు వెళ్ళాలా, సో దాంట్లో నుంచి బయటకు రాలేకపోవచ్చు. వ్యూహం, పద్మవ్యూహం అంటూ ఉంటాం కదా, అది మేజ్ అనమాట. సో రైట్, ఇక మ్యాటర్లోకి వెళ్ళిపోతే కన్నా డిజిటల్ నేషన్ ఆన్ డెలివరీ ఆఫ్ సిటిజన్ సర్వీసెస్కి సంబంధించినటువంటి దానిలో డెలివరీ రిలేటెడ్గా డిజిటల్ నేషన్ గురించి డిస్కషన్ ఇక్కడ. ద ట్రూ మెషర్ ఆఫ్ డిజిటలైజేషన్ వుడ్ బి సీమ్లెస్ డెలివరీ ఆఫ్ ఆల్ సిటిజన్ సర్వీసెస్ సీమ్లెస్, వితౌట్ ఎనీ ఫాల్ట్, కంటిన్యూస్ అని మీనింగ్ తెలుసుకున్నాం కదా, బ్యూటిఫుల్, స్మూత్. సో సిటిజన్కి అందాల్సినటువంటి సర్వీసెస్ స్మూత్గా జరిగినప్పుడే డిజిటలైజేషన్కి మనము ట్రూగా కన్సిడర్ చేయమన్నమాట. దాన్ని నిజంగా తెలుసుకోవాలంటే డిజిటలైజేషన్ బాగుంది అనేది ఏమిటి ద్వారా తెలుస్తుందంటే, సో కంటిన్యూస్ డెలివరీ ఆఫ్ ఆల్ సిటిజన్ సర్వీసెస్ హ్యాపెన్ అయ్యాయి అంటే. అఫోర్డబుల్ స్మార్ట్ ఫోన్స్ అండ్ ఇంటర్నెట్ యాక్సెస్ హ్యావ్ మేడ్ ఇండియా డిజిటల్ నేషన్ విత్ అన్ ఎస్టిమేటెడ్ 750 million connections and a thriving financial technology sector.
సో ఇక్కడ స్మార్ట్ ఫోన్స్ అన్నీ అఫోర్డబుల్ అయిపోయాయి. ఇప్పుడు ఏ ఒక్క వ్యక్తితో చూసినప్పటికీ ఈ యొక్క స్మార్ట్ ఫోన్ అనేది కామన్గా కనిపించేటటువంటి ఒక డివైస్గా మారిపోయింది. సో లైక్ 1990s ఒక ఫోన్ ఉండేటటువంటి వ్యక్తి అంటే కన్నా సో ఈ సమ్వాట్ క్యాషియర్ ఆర్ రిచ్ పర్సన్ అనేటటువంటి మీనింగ్తో ఉండేది. కానీ ఈరోజు సో ఇర్రెలవెంట్ టు ద వర్క్ దే డూ, సో ఎవ్రీ వన్ క్యారీస్ అ సెల్ ఫోన్. ఎస్ ఆర్ నో? ఆఫ్ కోర్స్ ఎస్. సో ఇప్పుడు ఈ ఇంటర్నెట్ యాక్సెస్ అయితేనేమి, అఫోర్డబుల్ స్మార్ట్ ఫోన్స్ అయితేనేమి, దట్ కెన్ బీ రీజనబుల్లీ ప్రైస్డ్. లైక్ ఇండియాని డిజిటల్ నేషన్గా మార్చాయి. అరౌండ్ 750 మిలియన్ కనెక్షన్స్ ఈరోజు మనకి ఇండియాలో ఉన్నాయన్నమాట. థ్రైవింగ్, కంటిన్యూస్లీ డూయింగ్ సంథింగ్, ప్రోగ్రెసింగ్ అనే మీనింగ్ తెలుసుకున్నాం. థ్రైవింగ్ అంటే ఫినాన్షియల్ ఫిన్టెక్ సెక్టార్ కూడా సో ప్రోగ్రెసింగ్గా ఉండేటటువంటి సెక్టార్ మనము చూస్తున్నాం అనమాట. సిటిజన్స్ న్యూ రూట్ టు అంటే ఏం చెప్పుకున్నామండి? సో న్యూ టు accustomed to something which is really bad. So new to queues, accustomed to queues at dingy, dull utility offices even to pay routine bills find this a major leap thanks to fintech. సో ఇది చాలామంది ఎక్స్పీరియన్స్ అంటారు. ఎస్పెషలీ ఇప్పుడు వింటున్నటువంటి పిల్లోళ్ళు ఉంటే పిల్లోళ్ళకి అంత ఐడియా లేకపోయినప్పటికీ వాళ్ళ పేరెంట్స్కి తెలిసి ఉంటుంది. ఒక కరెంట్ బిల్ పే చేయాలంటే ఈరోజు కూడా పే చేసే వాళ్ళు ఉన్నారు. ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కరెంట్ బిల్స్ అయితేనేమి, ఈ ఫోన్ బిల్స్ అయితేనేమి, ఈ యుటిలిటీస్ గ్యాస్ బిల్స్ అయితేనేమి పే చేయాలి అంటే డిన్జీ, డల్, బ్యాడ్లీ లిట్ అంటే చూడటానికి ఘోరంగా ఉన్నటువంటి ఆఫీసెస్ దగ్గర నిలబడి, సో క్యూల్లో నిలబడి, అకస్టమ్డ్ అంటే విచ్ ఇస్ సంథింగ్ బ్యాడ్, అకస్టమ్ అయిపోయి ఉన్నారనమాట. అది వాళ్ళకి ఇది నిజంగా అంటే మేజర్ లీప్, అంటే మేజర్ అడ్వాంటేజ్ అని చెప్పచ్చు. దీనికి థ్యాంక్స్ టు ఫిన్టెక్. ఎవరికి థ్యాంక్స్ చెప్పుకోవాలి మనము? సో ఫిన్టెక్కే చెప్పుకోవాలి. డిజిటల్ ప్లాట్ఫామ్స్ ప్రొవైడింగ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇంక్లూడింగ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ అండ్ టెలిమెడిసిన్ have grown vigorously excessively during the COVID-19 pandemic, while many professionals have maintained productivity by working from home. సో ఇక్కడ డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఎస్పెషలీ COVID-19 పాండమిక్ లాక్డౌన్ రిలేటెడ్గా ఇలాంటివి విపరీతంగా పెరిగిపోయాయి. అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటటువంటివి అయితేనేమి, ఆన్లైన్ ఎడ్యుకేషన్ అయితేనేమి, టెలిమెడిసిన్ అయితేనేమి విగరస్గా విపరీతంగా పెరిగిపోయాయి అనమాట, ఎక్సెసివ్గా పెరిగిపోయాయి. వైల్ మెనీ ప్రొఫెషనల్స్, చాలామంది ప్రొఫెషనల్స్ అయితే సో తమ ప్రొడక్టివిటీని మెయింటైన్ చేశారు ఎలా? వర్క్ ఫ్రమ్ హోమ్ మోడ్లో. ఇట్ వుడ్ బి ప్రీమెచ్యూర్ టు డిక్లేర్ డిజిటల్ యాజ్ అ వే ఆఫ్ లైఫ్ ఇన్ ఇండియా యాజ్ Prime Minister Modi put it at the Bengaluru Tech Summit. సో అయినా ఇది ముందస్తు అంటే డిజిటలే మన లైఫ్, వే ఆఫ్ లైఫ్ అంటే సో ట్రెడిషన్ లేదా కల్చర్, లైఫ్ స్టైల్ అని చెప్పి డిసైడ్ చేయడానికి ఇట్స్ ప్రీమెచ్యూర్ అంటే ముందస్తుగానే చెప్పిన వాళ్ళం అవుతాము. ఎందుకంటే దాని గురించి బెంగళూరు టెక్ సమ్మిట్ అంటే కాన్ఫరెన్స్ లేదా మీటింగ్ దాంట్లో చెప్పడం జరిగింది. ఏంటి? ద ట్రూ మెజర్ ఆఫ్ డిజిటల్ నేషన్స్ is the readiness of governments to use technology to create open, participatory public systems that citizens consider trustworthy. సో ఎప్పుడు ట్రూ మెజర్ అంటే దాన్ని నిజంగా అంటే ఏ దాంతో మనము కన్ఫర్మేషన్ చేసుకుంటాం డిజిటల్ నేషన్స్ని అంటే సో ఈజ్ రెడీనెస్ ఆఫ్ గవర్నమెంట్స్ రెడీగా ఈ టెక్నాలజీని యూజ్ చేసి ఏమిటికి? టు క్రియేట్ ఓపెన్ పార్టిసిపేటరీ పబ్లిక్ సిస్టమ్. పార్టిసిపేటరీ పబ్లిక్ సిస్టమ్ అంటే పబ్లిక్ కూడా ఇంటి దగ్గర నుంచి గవర్నమెంట్తో ఇంటరాక్ట్ అయ్యే విధంగా. ఈ రోజు కూడా ఈ అప్లికేషన్స్ మనం రాసేటటువంటి అప్లికేషన్స్, పర్మిషన్స్ రిలేటెడ్ ఇలాంటివి కలెక్టర్ ఆఫీసెస్ అండ్ పోలీస్ స్టేషన్స్లో రిటర్న్ ఫార్మాట్లో రాసి ఇవ్వడము, అవి చూసుకోవడము, అవి ఎత్తిపెట్టడము, ఇలాంటివన్నీ పబ్లిక్ డిజిటల్ వెల్ఫేర్ సో దట్ సిటిజన్స్ కన్సిడర్ ట్రస్ట్వర్తీగా కన్సిడర్ చేసేంత వరకు జరిగింది ఈ యొక్క మన డిజిటలైజేషన్ ఉపయోగపడిందంటే అప్పుడు డిజిటల్ నేషన్స్ని ఇది ట్రూ మెజర్గా మనం కన్సిడర్ చేయొచ్చు అనమాట. వాట్ గవర్నెన్స్ మస్ట్ అచీవ్ ఇస్ అ రిలయబుల్ సిస్టమ్ ఆఫ్ డిజిటల్ వెల్ఫేర్. రిలయబుల్ అంటే దట్ విచ్ కెన్ బి డిపెండెంట్ అండ్ విచ్ కెన్ లైక్ ట్రస్ట్ చేయదగినటువంటిది. రిలయబుల్ అడ్జెక్టివ్, రిలయన్స్ RELIANCE, రిలయన్స్ నౌన్ అవుతుంది. సో మస్ట్ అచీవ్ వాట్? సో డిజిటల్ వెల్ఫేర్, సిస్టమ్ ఆఫ్ డిజిటల్ వెల్ఫేర్ని అచీవ్ చేయగలగాల. సో a beginning has no doubt been made through government co-citizen services using common service centers,
CSCs. Advice to agriculturists, digital payments of welfare benefits through bank accounts and even legal advice online to 4 lakh people under the Tele-Law scheme. So moreover ఇప్పుడైతే మరి అధ్వానమైనటువంటి పరిస్థితుల్లో ఉంది అని అయితే అనలేం కానీ సో బెటర్మెంట్ అనేది చెప్పగలం. బిగినింగ్ హ్యాస్ బీన్ మేడ్. బిగినింగ్ అయితే అంటే ఆరంభం అయితే మొదలయ్యింది. ఏంటి కో సిటిజన్ సర్వీసెస్ ఎలాంటివి, కామన్ సర్వీస్ సెంటర్స్ పెట్టడము, తర్వాత అగ్రికల్చరిస్ట్కి అడ్వైస్ ప్రొవైడ్ చేయడము త్రూ డిజిటలైజేషన్, డిజిటల్ పేమెంట్స్, వెల్ఫేర్ బెనిఫిట్స్, ఈ సబ్సిడీస్ అయితేనేమి, పెన్షన్స్ అయితేనేమి, ఈ స్కీమ్స్ రిలేటెడ్ మనీ అయితేనేమి, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ డైరెక్ట్ వేయడము, లీగల్ అడ్వైస్ ఆన్లైన్ ఇవ్వడము అరౌండ్ 4 lakh పీపుల్కి Tele-Law స్కీమ్ ద్వారా. ఆల్రెడీ మనము దీని మీనింగ్ తెలుసుకొని ఉన్నాం. These represent a welcome advance, but if digital methods were applied to other sectors such as road safety, the results could be dramatic, potentially reducing the accident mortality rate of about 1,50,000 deaths. సో ఇక్కడ ఇది నిజంగా అంటే ఒక వెల్కమ్ అడ్వాన్స్గానే తీసుకోవచ్చు. బట్ ఇఫ్ డిజిటల్ మెథడ్స్ వర్ అప్లైడ్, ఇది సింపుల్ పాస్ట్ ప్యాసివ్ వాయిస్లో ఉంది, B+V3 ఫామ్ అనమాట, టు అదర్ సెక్టార్స్ అప్లై చేసి ఉంటే, సో రోడ్ సేఫ్టీ లాంటి వాటికి అప్లై చేసి ఉంటే, సో పొటెన్షియల్గా డ్రమాటిక్ అంటే కన్సిడరబుల్ అమౌంట్లో ఈ రోడ్ యాక్సిడెంట్ మొర్టాలిటీ అంటే కినా డెత్ రేట్ అనమాట, మొర్టాలిటీ రేట్ డెత్ రేట్ని సో 1,50,000 డెత్స్ జరిగే దానిని రెడ్యూస్ చేసి ఉండే వాళ్ళం డిజిటలైజేషన్, రోడ్ సేఫ్టీ రిలేటెడ్ కూడా అప్లై చేసుకున్నట్టయితే. ఇన్ ద ఆన్గోయింగ్ పాండమిక్ మిస్టర్ మోడీస్ ఫోర్కాస్ట్ ఫర్ ఎన్హాన్స్డ్ అడాప్షన్ ఆఫ్ టెక్నాలజీ in health and education will have resonance, although this was always a priority. In fact, successive governments failed to grasp the promise of achieving universal health coverage by 2022, for which the erstwhile Planning Commission presented a roadmap a decade ago. So, ఇప్పుడు ఆన్గోయింగ్ పాండమిక్, ఇప్పుడు ఉన్నటువంటి మనం పాండమిక్ సీజన్లో ఈయన ఫోర్కాస్ట్ అంటే కన్నా ప్రెడిక్షన్ ఏదైతే ఉందో, ఎన్హాన్స్డ్ అడాప్షన్ అంటే ఈ టెక్నాలజీని ఇంకా ఎన్హాన్స్ చేసి అడాప్ట్ చేసుకునేటటువంటి టెక్నాలజీని అడాప్ట్ చేసుకునేది ఏమిట్లో, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్లో. ఇది డెఫినెట్లీ రెపర్కషన్స్ అంటే కన్నా దానిలో రిజల్ట్స్, దాని కాన్సిక్వెన్సెస్ ఖచ్చితంగా ఉంటాయన్నమాట. రెసనెన్స్ అంటే రెవర్బరేషన్, రెపర్కషన్ ఇవి తెలుసుకున్నాం కదా. ఆల్దో దిస్ వాజ్ ఆల్వేస్ ఎ ప్రియారిటీ. సో ఎప్పటికీ ప్రియారిటీగానే ఉన్నాయి ఏంటి, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్లో టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని. ఇన్ఫ్యాక్ట్ సక్సెసివ్ గవర్నమెంట్స్ ఫెయిల్ టు గ్రాస్ప్ ద ప్రామిస్ ఆఫ్ అచీవింగ్ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ బై 2022. సో నిజంగా చెప్పాలంటే సక్సెసివ్ గవర్నమెంట్స్ అంటే ఉదాహరణ తర్వాత వచ్చినటువంటి గవర్నమెంట్స్ క్లియర్గా ఫెయిల్ అయ్యాయనే చెప్పాలి. ఏమిట్లో, సో యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అంటే కింద నియర్లీ 10 crore పీపుల్కి సో 5 lakh వరకు ఈ యొక్క హెల్త్ ప్రొటెక్షన్ అందించడం అనేటటువంటి ప్రామిస్ విషయం అయితే ఫెయిల్ అయ్యానే చెప్పచ్చు. ఫర్ విచ్ ద erstwhile అంటే ప్రీవియస్ అనే మీనింగ్ వస్తుంది. లైక్ ప్లానింగ్ కమిషన్ ప్రజెంటెడ్ అ రోడ్ మ్యాప్ డికేడ్ ఎగో అంటే 10 ఏళ్ల క్రిందటనే ప్రొవైడ్ చేసి ఉన్నారు దీనికి సంబంధించినటువంటి రోడ్ మ్యాప్ అంటే ప్లాన్ ఆర్ స్ట్రాటజీ. నౌ ద న్యూక్లియస్ ప్లాన్, న్యూక్లియస్ అంటే ఏం చెప్పుకున్నాం, కోర్ అండ్ సెంట్రల్ అనే మీనింగ్తో ఈజ్ ఆయుష్మాన్ భారత్. ఏంటబ్బా అంటే ఆయుష్మాన్ భారత్ ఇట్స్ అ స్కీమ్ విత్ డిజిటల్ హెల్త్ ఐడెంటిటీ ఫర్ ఆల్. ప్రతి ఒక్కరికి హెల్త్ ఐడెంటిటీ ఇవ్వాలి అనేటువంటిది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ద ఎంఫసిస్ ఆన్ డిజిటలైజేషన్, ఇట్ షుడ్ బి పాసిబుల్ టు అచీవ్ మెజరబుల్ ప్రోగ్రెస్ ఎర్లీ ఆన్ at least on one UHC component, access to free essential prescription drugs. సో ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ ద్వారా ఈ డిజిటలైజేషన్ని ఎంఫసైజ్ చేసినట్టయితే అట్లీస్ట్ మెషరబుల్ ప్రోగ్రెస్ని అచీవ్ చేసేటటువంటి ఛాన్సెస్ అయితే లేకపోలేదు. యూహెచ్సి కాంపోనెంట్లో అట్లీస్ట్ ఒక కాంపోనెంట్ ఏంటి, ఫ్రీ ఎసెన్షియల్ ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ని పొందేటటువంటి అవకాశం డిజిటలైజేషన్ ద్వారా ఈజీ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. డిజిటల్ హెల్త్ ఐడి వుడ్ హెల్ప్ ప్రిస్క్రైబ్ అండ్ డిస్పెన్స్ ఎసెన్షియల్ మెడిసిన్స్ ఫ్రీ. డిజిటల్ హెల్త్ ఐడి ఏంటి అంటే ప్రిస్క్రైబ్ చేయడము, డిస్పెన్స్ చేయడము, మెడిసిన్స్ని ఫ్రీగా చేసేటటువంటి అవకాశము కనిపిస్తుంది అన్నమాట డిజిటల్ హెల్త్ ఐడి ద్వారా. The Planning Commission estimated that the public procurement purchasing or getting something cost for this in 2011 would be 0.1% to 0.5% of GDP. Planning Commission ఏమని ఎస్టిమేట్ చేసిందబ్బా 2011లో అంటే 0.1 to 0.5% of GDP దీనికి సంబంధించి ప్రొక్యూర్మెంట్ కాస్ట్గా డిసైడ్ చేయడం జరిగింది. This is a medium-term goal. The more immediate task of distributing COVID-19 vaccines looms as a test for the government. So, ఇది
మీడియం టర్మ్ గోల్ అని అనుకున్నట్టయితే ఇప్పుడు ఇమ్మీడియట్ టాస్క్ అంటే లైక్ టైం బీయింగ్ ఉంది దానికి, కానీ ఇప్పుడు ఇమ్మీడియట్ టాస్క్ ఏది కనిపిస్తుంది అబ్బా అంటే వ్యాక్సిన్ COVID-19 వ్యాక్సిన్స్ డిస్ట్రిబ్యూట్ చేసేటటువంటి ఒక మేజర్ టాస్క్ ఒక టెస్ట్ లాగా ఎమర్జ్ అవుతూ ఉంది, కనిపిస్తూ ఉంది. ఎవరికి? గవర్నమెంట్కి. లూమ్స్ చెప్పుకున్నాం కదా, లూమ్డ్ అక్కడ బ్రాడర్గా చూసినట్టయితే ఎఫిషియంట్ డిజిటల్ గవర్నమెంట్ డిపెండ్స్ ఆన్ ట్రాన్స్ఫార్మింగ్ ఇంటర్నల్ ప్రాసెసెస్ అండ్ ఫిక్సింగ్ డెడ్ లైన్స్ ఫర్ సర్వీస్ డెలివరీ. సో బ్రాడర్ లెవెల్గా చూసినట్టయితే డిజిటల్ గవర్నమెంట్ ఈ ఇంటర్నల్ ప్రాసెస్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తూ డెడ్ లైన్స్ని ఫిక్స్ చేసి ఈ సర్వీస్ డెలివరీకి ఫిక్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ద యూపీఏ కుడ్ నాట్ సీ ఇట్స్ ఎలక్ట్రానిక్ డెలివరీ ఆఫ్ సర్వీసెస్ లెజిస్లేషన్ త్రూ అండ్ ఇట్ రిమైన్స్ ఫర్గటన్. సో యూపీఏ గవర్నమెంట్ అయితే ఈ ఎలక్ట్రానిక్ డెలివరీ ఆఫ్ సర్వీసెస్ లెజిస్లేషన్ని పట్టించుకోలేదు, అది ఆల్మోస్ట్ మర్చిపోవడం జరిగింది యూపీఏ గవర్నమెంట్. If digital has to become a way of life, redefining the labyrinthine functioning of citizen-centric services would be a good place to start with deadlines for government departments. So ఇక్కడ క్లియర్గా ఫినిషింగ్ ఐ లైక్ దిస్ ఏంటంటే డిజిటల్ అనేది వే ఆఫ్ లైఫ్ కావాలనుకున్నప్పుడు లాబిరింథైన్ ఫంక్షనింగ్ ఆఫ్ సిటిజన్షిప్ సర్వీసెస్, ఈ సో ఆఫీసర్స్ చుట్టూ ప్రజల్ని తిప్పుకునేటటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో అలాంటి ప్రాసెస్లతో, అది లాబిరింథైన్ అంటే కన్ఫ్యూజింగ్, కాంప్లికేటెడ్, ఇంట్రికేటింగ్, ఇలాంటి ఫంక్షనింగ్తోనే స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది. ఎలా వాళ్ళకి పర్టికులర్గా డెడ్ లైన్స్ పెట్టి ఫినిష్ చేయాలి అనేటటువంటి ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో సో మూవ్ చేసినట్టయితే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. టెస్ట్ ఆఫ్ ద డేకి వచ్చినట్టయితే 1 2 3 4 5 ఫస్ట్ వన్. సో హైలైటెడ్ పార్ట్ స్టార్ట్ ఇన్వెస్టిగేటింగ్, స్టార్ట్ V1. ప్రజెంట్ తీసుకోవచ్చు కానీ ఇక్కడ ఆల్రెడీ పాస్ట్ ఉంది. పాస్ట్ అన్నప్పుడు స్టార్టెడ్ ఆఫ్ అవసరం లేదు, స్టార్టెడ్ ఇన్వెస్టిగేట్ V1 రాదు, స్టార్టెడ్ అండ్ ఇన్వెస్టిగేషన్. సో యూ కెన్ గో విత్ ఆప్షన్ B, స్టార్టెడ్ అండ్ ఇన్వెస్టిగేషన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, యూ మస్ట్ బీ స్టాప్డ్ ప్యాసివ్ వాయిస్, B ప్లస్ V3 ప్యాసివ్ వాయిస్ అవుతుంది, స్టాప్డ్ బై సమ్వన్ కదా. కానీ ఇక్కడ ఏంటి, దీస్ అన్డైజైరబుల్ యాక్టివిటీస్ ఇమీడియట్లీ, నువ్వు స్టాప్ చేయాలి. మస్ట్ హ్యావ్ బీన్ స్టాప్డ్ మీనింగ్లెస్, మే హ్యావ్ బీన్ స్టాప్డ్ రెండు కూడా ప్యాసివే, ఇది ప్యాసివే, ఎందుకంటే బీ వర్బ్స్ ప్లస్ V3. బీ అంటే బీన్ వస్తుంది, బీయింగ్ వస్తుంది కదా, ఇవన్నీ కాదు. మస్ట్ స్టాప్ ఈజ్ యువర్ ఆన్సర్. Farmers in our country suffer because of an over dependence on rain and the threats to natural calamity. Threat to అంటే natural calamities-కే threat కాదు కదా, ఓవర్ కాదు, డ్యూ టు థ్రెటెండ్ అనే వర్డ్ అక్కడ ద థ్రెట్ నాన్కి ప్రిఫరెన్స్ ఉంది ద ఆర్టికల్ తర్వాత. న్యాచురల్ కెలామిటీసే థ్రెటెండ్ అయ్యాయా, తప్పు కదా, థ్రెట్ ఆఫ్ న్యాచురల్ కెలామిటీస్. సో న్యాచురల్ కెలామిటీస్కి సంబంధించినటువంటి థ్రెట్తో భయపడుతూ ఉన్నారు. Automation in agriculture and farm management is considered a boon, but in fact it is not true as they lead to. Lead అంటే ఏంటి అసలు, మీనింగ్లెస్. దే అనేది వర్బ్ తర్వాత సో ఎస్ ఫార్మ్స్ రావు. లీడ్ టు ఈ రెండిట్లో ఛాన్స్ ఉంది. లీడ్స్ టు, దేకి లీడ్ వస్తుంది, ఇట్కి లీడ్స్ వస్తుంది. కానీ ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి అనేది చూసుకున్నట్టయితే ఆటోమేషన్ ఇన్ అగ్రికల్చర్ అండ్ ఫార్మ్ మేనేజ్మెంట్ ఈజ్ కన్సిడర్డ్. ఏంటి ఆటోమేషన్, అగ్రికల్చర్లోను మరియు ఫార్మ్ మేనేజ్మెంట్లో ఆటోమేషన్ అంటే లైక్ డిజిటలైజేషన్ రిలేటెడ్ అనమాట. ఆటోమేషన్ ఏదైతే ఉందో అది బూన్, బట్ ఇన్ఫ్యాక్ట్ నిజానికి ఆలోచిస్తే ఇట్ ఈస్ నాట్ ట్రూ. అక్కడనే ఉంది, ఇట్ ఈస్ నాట్ ట్రూ యాజ్ ఇట్ లీడ్స్ టు మోర్ అన్ఎంప్లాయ్మెంట్. సో దాని నుంచి అన్ఎంప్లాయ్మెంట్కి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ ద లాస్ట్ వన్, so the agriculture sector subject is singular, deserves V1S more attention than the industrial sector in our country. Deserves attention more కాదు, more attention is preferable. Actually no correction required, no correction means no discussion. Anyways, that's all for the day guys. I hope you enjoyed watching the class. So follow కండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది కూడా షార్ట్ టైంలోనే ప్లాన్ చేస్తూ ఉన్నాము. సో డైలీ కనుక మీరు ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రెష్ మైండ్తో విన్నారంటే, ఈవెన్ అవి నోట్ చేసుకున్నారంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎనీవేస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.